అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన సర్వేర్ యూట్యూబ్ ఛానల్. భూములు మారబోతున్నాయి. సో మీరు వింటున్నది కరెక్టే. నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో జరగాల్సిన రిఫార్మ్స్ గురించి ఆనరబుల్ ఫినాన్స్ మినిస్టర్ గారు యూనియన్ బడ్జెట్లో మాట్లాడడం జరిగింది. సో వాటి గురించి ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ జనరేషన్ అంటే భవిష్యత్ జనరేషన్ కోసం రిఫార్మ్స్ అయితే కొన్ని చెప్పడం జరిగింది. సో దీనిలో చూసుకున్నట్టయితే ల్యాండ్ రిలేటెడ్ రిఫార్మ్స్ ఉన్నాయి, ఎకనామిక్ పాలసీ వాటికి సంబంధించిన రిఫార్మ్స్ ఉన్నాయి, లేబర్ రిలేటెడ్ రిఫార్మ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ సెక్టర్. సో ఇలాంటివి అయితే రిఫార్మ్స్ అయితే ఇక్కడ చూస్తున్న విధంగా రిఫార్మ్స్ అయితే ఉన్నాయి. సో వీటి గురించి డిస్కస్ చేసే దాంట్లో భాగంగా ల్యాండ్స్ గురించి అయితే రిఫార్మ్స్ కొన్ని ప్రతిపాదించినారు. సో ల్యాండ్స్ గురించి రీసెంట్గా ఈ టైమ్స్లో చూసుకుంటే మనం ఇప్పుడున్న సందర్భాల్లో సో ల్యాండ్ సమస్యలు అనేది రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సో ఇదిలాగా కొనసాగితే నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి ఈ ల్యాండ్ సమస్యలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రోజు రోజుకి ల్యాండ్ వాల్యూ పెరుగుతున్నాయి. సో దానికోసం ల్యాండ్కి సంబంధించిన రిఫార్మ్స్ అట్లీస్ట్ ఇప్పుడు చేసామంటే ఇంకొక 10 yearsకి అలా కంప్లీట్ అయ్యేసరికి 20 years అలా పడుతుంది కదా. సో ఆ టైం కన్నా మనకున్న సమస్యలను సెటిల్ అవుతూ వెళ్తాయనే ఉద్దేశంతో ల్యాండ్కి సంబంధించిన రిఫార్మ్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ల్యాండ్ సంబంధించిన రిఫార్మ్స్ వచ్చేసి రూరల్ ఏరియాస్ సపరేట్గాను, అర్బన్ ఏరియాస్ సపరేట్గాను తీసుకురావడం జరిగింది. రూరల్ ఏరియాస్ అంటే మెయిన్గా కన్సిడర్ చేయాల్సింది ఏమంటే అగ్రికల్చర్ ల్యాండ్స్. అర్బన్ ఏరియాస్ అంటే హ్యాబిటేషన్ ఉన్న ఏరియాస్ అంటే ఇళ్ల స్థలాలు, ప్రాపర్టీస్, ఇట్లా నాన్ అగ్రికల్చర్ ఏరియాస్ అనుకోవచ్చు. లేకుంటే ఇలా హౌసెస్, టౌన్స్ ఇట్లా ఉంటాయి కదా, విలేజెస్, హ్యాబిటేషన్స్ ఇవన్నీ. సో వీటన్నింటినీ కలిపి అర్బన్ ఏరియాస్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకే, రూరల్ ఏరియాస్ అంటే రూరల్ ఏరియాస్లో మెయిన్గా మనకి ఏముంటుంది, అగ్రికల్చర్ ల్యాండ్స్ మెయిన్గా ఉంటుంది. కొంచెం పోర్షన్లో హౌసెస్ ఉంటాయి అన్నమాట. సో ఇళ్ళకి సంబంధించి కూడా సపరేట్ ప్రాపర్టీ ఇష్యూ చేస్తారు. అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించి సపరేట్గా రికార్డ్ చేస్తారు అనమాట. సో రూరల్ ఏరియాస్ చూసుకున్నట్లయితే ఇంట్రొడక్షన్ ఆఫ్ యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్, యూఎల్ పిన్. సో ప్రతి ఫీల్డ్కి ఒక ఐడెంటిఫికేషన్, ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇస్తూ, సో దాన్ని ఎక్కడైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఎవరి పేరు మీద ఎన్ని యూనిక్ నెంబర్స్ ఉన్నాయి, వాటి యొక్క డీటెయిల్స్ ఏమనేది ఈ యూఎల్ పిన్లో సేవ్ చేసేవారు అనమాట. సో ఇటువంటిది ఒకటి చేయాలని చెప్పి అయితే ప్రతిపాదించారు. సో అదేవిధంగా భూ ఆధార్. సో ఒక పర్సన్కి ఎలాగైతే ఆధార్ కార్డ్తో మన ఫింగర్ ప్రింట్స్ కానీ, మన ఐరిస్ కానీ, ఇంకా మనకు సంబంధించిన ఏవైతే ఉంటాయో అన్నిటిని లింక్ చేసేసి ఇంకోటి అన్నీ అంటే ఈజ్ ఆఫ్ యాక్సెస్ కొన్ని వాటికి ఏమంటారు ఒక ప్రూఫ్గా కానీ ఇలా కన్సిడర్ చేస్తారు. అదేవిధంగానే భూ ఆధార్ని కూడా కొత్త కాన్సెప్ట్ కింద తీసుకురావడం జరిగింది. అదేవిధంగా డిజిటలైజేషన్ ఆఫ్ క్యాడస్ట్రల్ మ్యాప్స్. క్యాడస్ట్రల్ మ్యాప్స్ అంటే మనకు ఏవైతే అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, మనకు ఉన్న పొలాలు ఏవైతే ఉంటాయో సో వీటిని డిజిటలైజ్ చేయడం. ఇప్పటి వరకు ఉండేటివన్నీ చాలా వరకు మాన్యువల్ సిస్టంలోనే ఉన్నాయి. ఇప్పటికీ మనకు ఏదన్నా కావాలన్నా, ఫిజికల్ కాపీస్ కావాలన్నా సో ఫిజికల్గా వెళ్ళి అప్లై చేసుకొని సో ఇలా తీసుకురావడమే జరుగుతుంది. సో ఇటువంటి క్యాడస్ట్రల్ మ్యాప్ని వన్స్ అప్డేట్ చేసాము అంటే సో నెక్స్ట్ టైం మనము అంటే నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళినప్పుడు మనం ఏ లొకేషన్లో ఉన్నామో జస్ట్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ లొకేషన్లో ఉన్నాం అనుకో. సో అలా చెక్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఉన్నాం అనుకో. సో మనం లొకేషన్ క్లిక్ చేయగానే సో దీని ఇన్ఫర్మేషన్ ఏంటి, దీని సర్వే నెంబర్ ఎంత, సర్వే నెంబర్ అంటే అప్పటికి ఏదైతే యూఎల్ పిన్ ఉంటుందో ఆ నెంబర్, దీని యూఎల్ పిన్ ఎంత, దీని ఓనర్ ఎవరు, దీనికి ట్యాక్స్ ఎంత రోజుల నుంచి కడుతున్నారో, లేకుంటే ఇతని పేరు మీద ఎంత ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్ ఎన్ని రోజుల నుంచి ఉంది. సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఈ భూదార్ కానీ ఈ యూఎల్ పిన్ బేసిస్ ద్వారా ఇలా డిజిటలైజేషన్ ఆఫ్ క్యాడస్ట్రల్ మ్యాప్స్ చేసినప్పుడు ఇలా జస్ట్ ఒక క్లిక్ చేసామంటే చాలు మనం ఎక్కడ ఉన్నామో సో దాని యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం వితిన్ సెకండ్స్లో మనకు వచ్చేస్తుంది. సో దీన్ని డిజిటలైజేషన్ చేయడం అనమాట. ఇప్పుడు సర్వే ఆఫ్ మ్యాప్ సబ్ డివిజన్స్. సో ఇప్పుడు మనకున్న సర్వే నెంబర్స్ అన్నింటిలో కూడా అప్పుడు బ్రిటిష్ కాలంలో తయారు చేసినట్టువి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడున్న ఫార్మ్స్ ప్రకారం ఒక పర్సన్కి ఒక 50 acres ఉందనుకోండి. ఈ రోజుకి వచ్చేసరికి అదేమైంటుంది, సమ్ పర్సన్ వాళ్ళు అమ్మేసి ఉంటారు. మేబీ అప్పుడున్న జనరేషన్ కావచ్చు, ఒకవేళ తర్వాత జనరేషన్ కానీ అమ్మేసి ఉంటారు. సో రిమైనింగ్ పర్సన్లో ఒకరో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అమ్మేస్తారు, సోల్డ్ చేసేస్తారు. సో రిమైనింగ్ భాగంలో 3 అన్నదమ్ములు ఉంటే వాళ్ళు చేంజ్ చేసుకున్నారు. సో వాళ్ళ తర్వాత జనరేషన్ ఇప్పుడు వచ్చేసి
ఇందులో ఒక భాగం ఇందులో ఒక భాగం ఇలా చేసుకున్నారు. సో వీళ్ళు ఒకరే ఉన్నారు కాబట్టి ఇది డైరెక్ట్ అట్లే ఉంటుంది. సో వీళ్ళు ఇద్దరు ఉన్నారు. సో ఈ విధంగా చేంజ్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడున్న రికార్డు ప్రకారం ఈ సర్వే నెంబర్ మొత్తం ఇలాగనే ఉంటుంది. దీంట్లో సబ్ డివిజన్ మాత్రం అంటే దీంట్లో ఎంజాయర్స్ ఎక్కువ మంది అయిపోయింటారు అనమాట. అంటే జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది. సో పాపులేషన్ పెరుగుతున్నప్పుడు ల్యాండ్ ఏమవుతుంది, డివైడ్ అవుతూ వస్తుంటుంది. సో ఈ విధంగా జరిగినప్పుడు దీన్ని అప్డేట్ చేయకపోతే ఏమవుతుంది, ఇంకా భవిష్యత్ తరాలకి మరింత కాన్ఫ్లిక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పటికీ కొంచెం కాన్ఫ్లిక్ట్ అయింది, నెక్స్ట్ జనరేషన్స్కి మరింతగా కాన్ఫ్లిక్ట్ అయిపోతుంది. సో దానికోసం మనం ఏం చేయాలి, సర్వే మ్యాప్ ఆఫ్ సబ్ డివిజన్స్, ఈ సబ్ డివిజన్స్ని అప్డేట్ చేసుకోవాలి. అదేవిధంగా ల్యాండ్ రిజిస్ట్రీ లింక్ టు ఫార్మర్స్ రిజిస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడున్న ల్యాండ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక చోట ఒక విధంగా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డైగ్లాట్లో చూసుకున్నట్టయితే ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంటే పాత ఓల్డెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అక్కడ నుంచి మనం ఈసీలో తీస్తే ఒక విధంగా వస్తుంది, ఆర్ఎస్లో తీస్తే ఒక విధంగా వస్తుంది. ఇలా అంటే వేరే వేరే లింకులు ఉన్నాయన్నమాట. అంటే ఒకే ల్యాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకే చోటు కాకుండా ఒక్కో దగ్గర ఒక్కొక్కటి సేవ్ అవుతూ వస్తున్నాయి, ఒక్కో దగ్గర ఒకటి సేవ్ చేస్తూ వస్తున్నారు. ఓకేనా. సో ఈ ల్యాండ్ రిజిస్ట్రీ అనేది ఒకే దానికి తెచ్చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎవరైతే రైతు ఉంటారో అతనికి ల్యాండ్ ఎంత ఉంది, అతను ఏం పంట పెట్టినాడు, అతనికి ఎంత సబ్సిడీ వచ్చింది, లేకుంటే అతను సో ఇలాంటివన్నీ ఒకే దానికి తీసుకొచ్చామనుకోండి, కొన్ని వాటికి యూజ్ అవుతుంది. అంటే నెక్స్ట్ జనరేషన్ చూసుకున్నట్లయితే కొంచెం అడ్వాంటేజ్గా ఉంటుంది, కొంచెం యూజ్ అవుతాయనే ఉద్దేశంతో సో ఇవన్నీ ప్రతిపాదించడం జరిగింది. ఇదంతా రూరల్ ఏరియాకి సంబంధించింది, అంటే విలేజెస్కి సంబంధించిన ఇదన్నమాట. సో దీనివల్ల మనకు క్రెడిట్ ఫ్లో అంటే ట్రాన్సాక్షన్స్ కానీ, క్రెడిట్ ఫ్లో అంటే మార్టిగేజ్ కానీ ఇలాంటివి జరగడానికి ఈజీగా ఉంటుంది. అగ్రికల్చర్ సర్వీస్ కూడా ఈజీ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి అర్బన్ ఏరియాస్ అనుకుంటే మెయిన్గా టౌన్స్ అనుకోవచ్చు. సో డిజిటలైజేషన్ ఆఫ్ అర్బన్ ల్యాండ్ రికార్డ్స్. సో అర్బన్ ల్యాండ్ రికార్డ్స్ ఇదివరకు ఏమున్నాయంటే ఓన్లీ ఒక స్ట్రీట్ మ్యాప్స్ కానీ, ఒక ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించిన డాక్యుమెంట్స్. సో ఇలాంటివైతే ప్రజెంట్ వచ్చేసి మన మున్సిపల్ అథారిటీస్ కానీ ఇంకా ఏదైనా లోకల్ బాడీస్ అథారిటీస్ ఉంటారు కదా, సో వాళ్ళైతే ఇంతవరకు మెయింటైన్ చేస్తున్నారు. సో డిజిటలైజేషన్ చేయడం వల్ల నెక్స్ట్ టైం ఒక్కొక్క ప్రాపర్టీ ఎవరికి వస్తుంది, సో ఎక్కడి నుంచి వచ్చింది, సో ఇలాంటివన్నీ మనం ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఐటీ బేస్డ్ సిస్టమ్ ప్రాపర్టీ రికార్డ్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ రికార్డ్స్ని మెయింటైన్ చేయడం కోసం ఒక ఐటీ సాఫ్ట్వేర్ని అయితే ఎస్టాబ్లిష్ చేయాలని ప్రతిపాదించినారు. అదేవిధంగా ఎన్హాన్స్మెంట్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్స్. సో ఇండస్ట్రియల్ ఏరియాస్ కానీ ఇట్లాంటి వాటి గురించి కూడా ఇందులో ప్రాపర్ కేర్ తీసుకొని ప్రాపర్గా అప్డేట్ చేస్తూ సో ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవడం కోసం అర్బన్ ఏరియాస్లో కానీ రూరల్ ఏరియాస్ కానీ ల్యాండ్కి సంబంధించిన రిఫార్మ్స్ అయితే ప్రతిపాదించడం జరిగింది.